హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే మనం మామూలుగా సాసులు వాడతాము, అలానే బిర్యానీ రైస్ కూడా యూజ్ చేస్తాము. అలా కాకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎలాంటి సాసులు లేకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని మనం తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని త్వరగా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ స్వీట్ కార్న్, హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ క్యాబేజీ, 1 కప్ ఆనియన్స్, ఒక ఆలుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, హాఫ్ కప్ పచ్చి బఠానీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు, ఆనియన్స్, మిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిందాక మగ్గనివ్వాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్యారెట్, ఆలు, క్యాబేజీ, పచ్చి బఠానీ, అలానే స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మరోసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరోసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని 4 నుంచి 5 కప్పుల దాకా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతే అండి, వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీనితో పాటుగా కొద్దిగా రైతాని కూడా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.